చెప్పిన లహరి చెప్పిన ప్రకారం కూడా అటు ఎంజీబీఎస్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. రష్ హెవీగా ఉంది. ఆ రష్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ప్రభుత్వం కూడా ఆ రకంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాంటి అదనపు సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కూడా ముందడుగులు వేస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అటు సంక్రాంతి సందడి అయితే మొదలైందని చెప్పాలి. ఇక సొంతూళ్లకు సొంత వాహనాల్లో ఆర్టీసీ ప్రైవేట్ బస్సుల్లో పయనమయ్యారు ప్రజలు. ఒక్కసారిగా అటు ఊరు బాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. తెలంగాణలో నేటి నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలతో కలిసి కుటుంబ సభ్యులంతా కార్లు ఇతర వాహనాల్లో బయలుదేరారు. చౌటుప్పల్ పట్టణంలో ఫ్లైఓవర్ లేకపోవడంతో అటు స్థానిక పాదచారులు ద్విచక్ర వాహనదారులు జాతీయ రహదారిని దాటే సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మరోవైపు పంతంగి టోల్ ప్లాజా వద్ద కొన్ని నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ టోల్ ప్లాజా వద్ద విజయవాడ వైపు సాధారణంగా 8 టోల్ బూత్లు తెరిచి ఉంటాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా మరో 2 బూత్లను తెరిచి ఉంచారు. ఇక ఒక్కో వాహనం క్షణాల వ్యవధిలోనే టోల్ బూత్ దాటే వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. చౌటుప్పల్ పట్టణంలో పంతంగి టోల్ ప్లాజా వద్ద 50 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అక్కడ లొకేషన్ నుంచి అందిస్తారు. కిరణ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పండుగ నేపథ్యంలో పట్టణం నుంచి పల్లె బాట పడుతున్నటువంటి జనంతో కూడా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేతో పాటు నాగర్పల్లి అద్దంకి హైవే పూర్తిగా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై కారు రేసులను తలపించేటువంటి దృశ్యాలు అయితే అక్కడ దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే నేటి నుంచి సెలవులు కావడంతో పండగ జరుపుకునేందుకు కూడా ఏపీకి ప్రాంతానికి వెళ్తున్నటువంటి వాహనాలతో కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారితో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఉన్నటువంటి ఆ టోల్ ప్లాజాల వద్ద మొత్తం కూడా సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి కొర్లపాడు కావచ్చు, పంతంగి టోల్ ప్లాజాల వద్ద ఒక్కొక్క వాహనం సుమారు 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాంతో టోల్ ప్లాజా సిబ్బంది ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ రూట్ లో మొత్తం 16 కౌంటర్లకు సంబంధించి 8 కౌంటర్లు ఇన్ని కౌంటర్లకు మించి మరో అదనంగా 2-3 కౌంటర్లను కూడా తెరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే విజయవాడ హైవేపై ఎక్కువగా రద్దీ ఉన్నటువంటి నేపథ్యంలో అదనంగా కౌంటర్లు కూడా తెరిచి కూడా ఇటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కూడా టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, ఆ పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. గత రాత్రి నుంచి కూడా చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో అక్కడ ట్రాఫిక్ పోలీసులు అయితే విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాహనాల వేగం కూడా నియంత్రించేందుకు కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఎందుకంటే వాహనాల రద్దీ ఎక్కువ, ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో బ్లాక్ స్పాట్స్ అంటే ప్రమాదాలు జరిగేటువంటి బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయో అక్కడ మూల మలుపుల వద్ద కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి వాహనదారుడు సులభంగా సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు కూడా ఇటు పోలీసులు అయితే అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. మరోవైపు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఇటు ఏపీ ప్రాంతానికి వెళ్ళాలంటే హైదరాబాద్ విజయవాడ హైవేతో పాటు నార్కట్పల్లి అద్దంకి హైవే కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. దీంతో అక్కడ మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే పెరిగిన నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి పండుగ అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ పండుగతో పాటు కోళ్ల పందాలపై కూడా చాలా చూసేందుకు కూడా ప్రజలు చాలా ఆసక్తిగా చూపుతారు. ఆ నేపథ్యంలోనే అక్కడ కోళ్ల పందాలు జరుగుతున్నాడు. అక్కడ సంక్రాంతి సందడి మొదలవడంతో కూడా నేడే సొంతూళ్లకు చేరుకునేందుకు కూడా ఇటు వాహనదారులంతా కూడా ఒక్కసారిగా ఫ్లోటింగ్ పెరిగినటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు హైవేతో పాటు బస్ స్టాండ్ అదేవిధంగా రైల్వే స్టేషన్లు కూడా కిక్కెరిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇప్పటికే సంక్రాంతి పండుగ వెళ్లే ప్రజల దృష్ట్యా కూడా ఇటు రైల్వే శాఖ కావచ్చు, ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే అంటే నేడు రేపు రద్దీ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. హైవేపై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా ఇటు హైవేపై కూడా భద్రత అయితే అంటే పెట్రోలింగ్ అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే సంక్రాంతి పండుగ నేపథ్యంలో రహదారులన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.